రైట్ శంకరి, జగన్ ప్రభుత్వం తెలుగు భాషకు తెగులు పట్టించిందనే చెప్పాలి. దీనికి నిదర్శనం 10th ఫలితాలే. సో ఇంగ్లీష్ మీడియంలో అధిక ఉత్తీర్ణత సాధిస్తే తెలుగు మీడియంలో మాత్రం చాలా అంటే చాలా తక్కువ ఉత్తీర్ణత సాధించారని చెప్పొచ్చు. సో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తమిళియన్స్ కానివ్వండి, కన్నడిగులు కానివ్వండి, అలాగే హిందీ మాతృభాష అయిన రాష్ట్రాలు చాలా మంది కూడా ఈ వాళ్ళ మాతృభాషకు ఎంతో గౌరవం ఇస్తారు. సో వాళ్ళ హోర్డింగ్స్ కానీ బోర్డులు కానీ అన్ని కూడా వాళ్ళ మాతృభాషలోనే ఉండాలి, ఇంగ్లీష్ లో ఉండకూడదు అని చెప్పేసి సో హెచ్చరికలు జారీ చేస్తారు. బట్ దీనికి మాత్రం ఏపీ రివర్స్ అనే చెప్పాలి. సో తెలుగుకు ఎక్కడ అంటే మొత్తం మన తెలుగు భాష పైన వైసీపీ ప్రభుత్వం పగబట్టింది అని చెప్పి దీనికి సంబంధించి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. రైట్, దీనికి సంబంధించి చూస్తే జగన్ ప్రభుత్వం తెలుగు భాషపై పగబట్టింది. అధికారంలోకి వచ్చిన రోజు నుంచే పాఠశాలలో తెలుగు మాధ్యమాన్ని తొలగించే కుట్రలు చేసింది. ఆ తర్వాత న్యాయస్థానాల ఆదేశాలతో తెలుగు మీడియంను కొనసాగించినా ప్రభుత్వ చర్యలతో తెలుగుకు క్రమంగా ఆదరణ తగ్గిపోయింది. ఆ ప్రభావం ఇప్పుడు 10వ తరగతి ఫలితాలపై పడింది. తాజాగా విడుదలైన ఫలితాల్లో ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు 92.32% మంది ఉత్తీర్ణులు అవ్వగా తెలుగు మీడియంలో కేవలం 71.02% మందే ఉత్తీర్ణులు అవ్వడం ఇందుకు నిదర్శనం. ఇక 10th లో ఒకప్పుడు తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు ఎక్కువ మంది ఉత్తీర్ణులైతే ఇప్పుడు అది భారీగా పడిపోయింది. తెలుగు మీడియంలో చదివితే పాస్ గ్యారంటీ లేదనే సందేహం కలిగించేలా ఉత్తీర్ణత శాతం తగ్గిపోయింది. తాజాగా విడుదల చేసిన 10th ఫలితాల్లో ఇంగ్లీష్ మీడియంలో చదివిన విద్యార్థులు 92.32% మంది ఉత్తీర్ణులయ్యారు. అదే తెలుగు మీడియంలో మాత్రం 71.02% మందే పాస్ అయ్యారు. రెండు మీడియంల మధ్య ఉత్తీర్ణతలో 21.24% వ్యత్యాసం వచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యానాడి తెలుసుకుందాం. సత్య, ఏపీలో తెలుగు మాతృభాషకు తెగులు పట్టిస్తుంది వైసీపీ ప్రభుత్వం అని తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనికి నిదర్శనం 10th ఫలితాలే. సో ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? తెలుగును ప్రోత్సహించాల్సిన ప్రభుత్వమే తేనెలకు తెలుగుకి తెగులు పట్టిస్తోంది. ముఖ్యంగా జగన్ సర్కారు తెలుగు విషయంలో పూర్తి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోంది అనేది ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా తీసుకుంటే కనుక ఇదే విషయం 10th ఫలితాల్లో ప్రతిఫలిస్తోంది. 10th లో ఒకప్పుడు తెలుగు మీడియం విద్యార్థులే అత్యధికంగా పాస్ అయ్యేవారు, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు అంతకు తక్కువగా పాస్ అయ్యేవారు. అయితే ఈసారి మాత్రం 10th లో ఇంగ్లీష్ మీడియం చదివిన విద్యార్థులు 92.32% ఉత్తీర్ణులు కాగా తెలుగులో పాస్ అయిన వారు 71.02%కి పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో తెలుగులో ఉత్తీర్ణత తగ్గించడం ద్వారా ఇంగ్లీష్ వైపు మళ్లేలాగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి ప్రధాన ఆరోపణ ఉంది. ఈ రెండు మీడియంల మధ్య ఉత్తీర్ణత శాతం కూడా 21.24%గా ఉండడం, గడిచిన 3 ఏళ్లుగా కూడా తెలుగు ఉత్తీర్ణత శాతం భారీగా పడిపోవడం, గత ప్రభుత్వం హయాంలో తెలుగు ఉత్తీర్ణత శాతానికి ఇంగ్లీష్ ఉత్తీర్ణత శాతానికి 10% లోపే తేడా ఉండడం, ఇవన్నీ గమనిస్తే తెలుగు భాషను నిర్వీర్యం చేసే ప్రయత్నం రాష్ట్రంలో జరుగుతుందని అందరూ చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎటువంటి ఏర్పాట్లు చేయకుండా నేరుగా విద్యా వ్యవస్థ మీదే ప్రయోగాలు చేయడంతో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం చదువుతున్న విద్యార్థులు కూడా భాష అర్థం కాక ఇంగ్లీష్ మీడియం చదువుతున్న విద్యార్థులు భాష అర్థం కాక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అటు కొత్తగా ఇంగ్లీష్ మీడియం బలవంతంగా రుద్దడంతో కొంతమంది విద్యార్థులు ఆ భాష అర్థం కాక తక్కువ మార్కులు అంటే పాస్ పర్సెంటేజ్ వచ్చినప్పటికీ కూడా చాలా తక్కువ మార్కులు పొందిన విద్యార్థుల సంఖ్య కూడా ఈసారి భారీగా పెరిగిందని చెప్పుకోవాలి. ఒకవైపు తెలుగును ప్రోత్సహించాలి, మాతృభాష ద్వారానే ప్రాథమిక విద్య ఉండాలి అని కేంద్ర ప్రభుత్వ చట్టాలు అంటే విద్యా వ్యవస్థ ఉమ్మడి జాబితాలో ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ చట్టాలు చెబుతున్నప్పుడు కూడా వాటిని తొక్కలో తొక్కి తెలుగుకు కాకుండా ఇంగ్లీష్ ప్రాధాన్యం ఇవ్వడం, ఉన్నత విద్య తర్వాత చేసేటువంటి పరీక్షలు ఇంగ్లీష్ పరీక్షలకు ఫారెన్ యాక్సెంట్ కోసం ఇప్పుడే ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం పట్ల తీవ్ర విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సత్య.